హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషర్ టెక్. ఈ రోజు మనం రియాక్ట్ లో ప్రాప్స్ డీస్ట్రక్చరింగ్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రాప్స్ డీస్ట్రక్చరింగ్ గురించి తెలుసుకునేందుకు ఫస్ట్ మనం డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట. సో డీస్ట్రక్చరింగ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాం అనుకోండి. సో వెజిటేబుల్ మార్కెట్ లో చాలా రకాల వెజిటేబుల్స్ ఉంటాయి, కానీ మనం అందులో మనకి ఏవైతే కావాలో, మనకి ఏవైతే నీడెడ్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ మాత్రమే తీసుకుంటాం అనమాట. సో అలాగే ఇక్కడ మనం ఒక ఎరేలో చాలా వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ అన్నిటిలో మనకి ఏవైతే వాల్యూస్ కావాలో వాటన్నిటిని మనం ఈ ఎరే డీస్ట్రక్చరింగ్ చేసి తీసుకుంటాం. ఓకేనా? అలాగే మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే ఆబ్జెక్ట్ లో కూడా కీ వాల్యూ పేర్స్ రూపంలో మనకి చాలా డేటా అయితే ఉంటుంది. సో ఆ డేటాలోంచి మనకి ఏదైతే డేటా కావాలో ఆ డేటాని మాత్రమే డీస్ట్రక్చరింగ్ చేసి తీసుకుంటాం అనమాట. సో ఈ డీస్ట్రక్చరింగ్ అనేది ఏంటంటే మనకి ఏదైతే ఐటమ్స్ గాని ఏవైతే డేటా అనేది కావాలో వాటిని మాత్రమే మనం యాక్సెస్ చేసుకోవడానికి, అంటే సింపుల్ గా ఈజీ వేలో యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అయ్యేది డీస్ట్రక్చరింగ్ అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక అరే క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఈ అరేలో పుష్ప మూవీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, పుష్ప, శ్రీవల్లి, కేశవ, జాలరెడ్డి, ఇలా చాలా మంది ఉన్నారు కదా. సో వీళ్ళందరినీ ఒక అరేలో అయితే పెట్టాను అనమాట. ఓకేనా? సో నాకు వీళ్ళందరూ వద్దనమాట. సో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? మామూలుగా ఎలా తీసుకుంటాం మనం? అరే 0 అని తీసుకుంటాం. సో అరే ఆఫ్ 0 అంటే ఏంటి? మనకి పుష్ప. అలాగే H2 అరే ఆఫ్ 1 తీసుకుంటాం. సో అరే ఆఫ్ 1 ఏంటి? శ్రీవల్లి. అలాగే నాకు కేశవ కూడా కావాలనుకోండి. సో H2 అరే ఆఫ్ 2 కేశవ, వీళ్ళందరూ వస్తారనమాట. సో సేవ్ చేద్దాం. చూసారు కదా, మనకి పుష్ప, శ్రీవల్లి, కేశవ ఇలా వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ప్రతిసారి అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 1, అరే ఆఫ్ 2 ఇలా రాయిస్తే మనకి ఏంటంటే రీడబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి తక్కువలో అరేలో తక్కువ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఒకవేళ చాలా వాల్యూస్ అంటే మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని మనం అరేలో పెట్టాం అనుకోండి, అప్పుడు మనకి ఏంటి 1, 2, 3, 4, 5 ఇలా ఎట్లా మనకి చూడడానికి కొంచెం క్లమ్జీగా, కొంచెం చిరాకుగా ఉంటదనమాట. సో దీనికోసం మనం ఏం చేస్తాం అంటే డీస్ట్రక్చరింగ్ అనే ఒక టెక్నిక్‌ని యూజ్ చేస్తాం. సో డీస్ట్రక్చరింగ్ అనే టెక్నిక్‌ని ఎలా యూజ్ చేస్తాం అంటే మనం ఇప్పుడు ఇక్కడ అరేలో ఉన్నాయి కాబట్టి మన వాల్యూస్, ఇక్కడ మనం అరేని డీస్ట్రక్చరింగ్ చేస్తున్నాం. సో అరేని డీస్ట్రక్చరింగ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే కాన్స్ట్ మనం ఎవరెవరిని తీసుకుందాం అనుకుంటున్నాం? సరే, పుష్ప అనేవాడు హీరో. అలాగే హీరోయిన్ తీసుకోవాలనుకుంటున్నాం. ఓకేనా? సారీ, హీరోయిన్ తీసుకుంటున్నాం. అలాగే ఫ్రెండ్ ఎవడు మనకి? కేశవ ఫ్రెండ్. వీళ్ళని మాత్రం నేను ఈ అరే నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. సో అరే. ఓకేనా? ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎంతకు మనం అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 1, అరే ఆఫ్ 2 ఇలా యూస్ చేయకుండా ఇక్కడ నేను డైరెక్ట్గా హీరో అని రాసేయచ్చు. అలాగే హీరోయిన్, అలాగే ఫ్రెండ్. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. చూసారు కదా, మనకి అవుట్పుట్ అయితే సేమ్ ఉంది, ఏం చేంజ్ చేయాల. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? మనకి ఏ ఐటమ్స్ అయితే కావాలో వాటిని మాత్రమే తీసుకుంటున్నాం. సో ఇలా తీసుకోవడానికి నేను చెప్పాను డీస్ట్రక్చరింగ్ చెప్పాను. ఇక్కడ మనం ఒక అరే నుండి తీసుకుంటున్నాం కాబట్టి ఇది అరే డీస్ట్రక్చరింగ్ అన్నమాట. ఓకేనా? ఇది సింటాక్స్. ఒకవేళ మనం ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ తీసుకుంటాను. ఇప్పుడు హీరో అనేవాడు పుష్ప, హీరోయిన్ శ్రీవల్లి, అలాగే ఈ ఫ్రెండ్ అనేవాడు కేశవ్ ఎవడైతే ఉన్నాడు వాడు ఫ్రెండ్. అలాగే ఈడు వీళ్ళని అనుకుందాం, జాలరెడ్డి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ చేయాలి. సో ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ సింటాక్స్ కూడా మనకి అరే డీస్ట్రక్చరింగ్ సింటాక్స్ ఏదైతే ఉందో సేమ్ అలానే ఉంటుంది. సో కాన్స్ట్, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ని డీస్ట్రక్చరింగ్ చేస్తాం కాబట్టి కర్లీ బ్రేసెస్. ఒకవేళ అరే డీస్ట్రక్చరింగ్ చేస్తే స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, కర్లీ బ్రేసెస్ లో హీరో తీసుకుంటున్నాం. అలాగే
హీరోయిన్ అలాగే ఫ్రెండ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఆబ్జెక్ట్ నుంచి తీసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేయగానే చూసారు కదా? సారీ, స్పెల్లింగ్ మిస్టేక్. రైట్. చూసారు కదా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని డీస్ట్రక్చరింగ్ చేసి యూస్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ కాదు. ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ కాకుండా మనం ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఆ డేటా ఆబ్జెక్ట్లో ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్ని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి? ఆబ్జెక్ట్ డాట్ హీరో అలాగే ఆబ్జెక్ట్ డాట్ హీరోయిన్ అలాగే ఆబ్జెక్ట్ డాట్ ఫ్రెండ్ ఇలా ఇవ్వాలి. అప్పుడు కూడా వచ్చింది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? క్లమ్జీగా ఉంది, కొంచెం రీడబిలిటీ అనేది కొంచెం తగ్గుతుంది. సో అందుకే మనం ఇలా సపరేట్గా మనకు కావాల్సిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్గా తీసుకొని వాటి నుండి అంటే ఒక వేరియబుల్కి డిఫైన్ చేస్తాం అనమాట ఇక్కడ. అర్థమైందా? సో ఇలా మనకి రీడబిలిటీ అనేది తగ్గిపోవడం వల్ల మనం ఈ డీస్ట్రక్చరింగ్ అనేది యూస్ చేస్తాం అనమాట. సో మీకు ఈ డీస్ట్రక్చరింగ్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఎందుకు బానే ఉంది కదా! ఇలా తీసేసుకోవచ్చు కదా అనుకుంటారేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాదు. ఒక ఆబ్జెక్ట్ ఉంది. చూపిస్తాను మీకు. లెట్ మూవీ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓకేనా? ఈ మూవీలో అంటే ఇది పుష్ప మూవీ ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఇక్కడ సిండికేట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది మళ్ళీ. ఈ సిండికేట్‌లో ఎవరెవరు ఉన్నారు మనకి? ఈ సిండికేట్‌లో మనకి హీరో ఉన్నాడు. పుష్ప ఉన్నాడు. ఓకేనా? అలాగే పోనీ హీరో అని కాదు, పర్సన్స్ అని పెడదాం. ఓకే. పర్సన్ 1 పుష్ప అనుకో. అలాగే పర్సన్ 2 ఇంకెవరున్నారు మనకి సిండికేట్లో? కేశవ కూడా సిండికేట్ మెంబరు. ఇంకా పర్సన్ 3 ఎవరు? జాలరెడ్డి అనుకో. జాలరెడ్డి. ఇంకా పర్సన్ 4 ఇంకెవరు? మంగళం సీను. వీళ్ళందరూ ఉన్నారు. ఇలా కాకుండా నార్మల్ పీపుల్ ఉన్నారు ఊర్లో. అంటే మామూలుగా నార్మల్ పీపుల్ సిండికేట్‌కి సంబంధం లేకుండా ఉంటారు చూసారా? వాళ్ళు. వాళ్ళెవరెవరు? పీపుల్ 1 అని పెడుతున్నాం. ఓకే. సో ఎవరు? శ్రీవల్లి. దానికి అంటే శ్రీవల్లికిను మన సిండికేట్‌కి ఏం సంబంధం లేదు. ఓకే. అలాగే పీపుల్ 2 ఎవరు? పుష్ప మామ్. ఓకేనా? అలాగే పీపుల్ 3 ఎవరు? పుష్ప ఫ్రెండ్స్. సారీ, శ్రీవల్లి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా ఉంది. ఇప్పుడేం చేస్తాం? మనకి ఓన్లీ సిండికేట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మనకి ఇక్కడ డిస్‌ప్లే అవ్వాలనుకుంటున్నాం. అప్పుడేం చేస్తాం మనం? ఓబీజే సారీ మూవీ కదా! మూవీ కదా! మూవీ డాట్ సిండికేట్ డాట్ పర్సన్ 1 ఓకేనా? ఇలానే మనం ఎవరెవరు కావాలనుకున్నాం వాళ్ళు. ఇక్కడ నాకు పుష్ప కావాలి. అలాగే మంగళం సీను, కేశవ వీళ్ళిద్దరే కావాలనుకున్నాం. ఈ ముగ్గురు కావాలి. ఓకేనా? సో పర్సన్ 1 ఎవరు? పుష్ప. పర్సన్ 2 ఎవరు? మనకి కేశవ. అలాగే పర్సన్ 4 ఎవరు మనకి? మంగళం సీను. చూసారు కదా? పుష్ప, కేశవ, మంగళ శ్రీను మనకి వచ్చినాయి. కానీ ఏంటి మనకి ఇక్కడ ప్రతిసారి మూవీ, సిండికేట్, పర్సన్ అలా ఉంది. ఇప్పుడు ఇలా కాదు. ఇప్పుడు సిండికేట్ లోనే ఇంకో ఆబ్జెక్ట్ ఉందనుకో. అప్పుడేంటి మళ్ళీ మూవీ, సిండికేట్ ఈ పర్సన్ 4 అనేది ఇంకో ఆబ్జెక్ట్ అనుకో. పర్సన్ 4 డాట్ మళ్ళీ మంగళం సీను దగ్గర ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు. వాళ్ళందరూ అనుకో. అప్పుడు ఎలా రాస్తాం? మూవీ, సిండికేట్, పర్సన్ 1 డాట్ ఇలా రాస్తే ఏంటి మనకి కోడ్ రీడబిలిటీ అనేది తగ్గుతుంది. అంటే మనకి చూడడానికి సరిగ్గా ఉండదనమాట. అంటే చదివేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది కోడ్ చూస్తే. సో కోడ్ రీడబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో మనం ఏం చేస్తాం? డీస్ట్రక్చరింగ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని డీస్ట్రక్చరింగ్ చేద్దాం. ఓకేనా? ఇదేంటి మనకి ఆబ్జెక్ట్. ఓకే. కాన్స్ట్ ఆబ్జెక్ట్. ఈ లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి వేరియబుల్స్ అన్నట్టు. ఓకేనా? సో ఈ మూవీ నుంచి నేను ఏం తీసుకుంటా? సిండికేట్ ఒక్కదాన్ని తీసుకుంటా. ఓకే. ఎక్కడి నుంచి తీసుకుంటా? మూవీ నుండి తీసుకుంటాం. ఓకేనా?
ఇప్పుడు నాకు ఈ సిండికేట్‌లో ఓన్లీ పర్సన్ 1, పర్సన్ 3 అలాగే పర్సన్ 4 కావాలనుకోండి. మళ్ళీ ఏం చేస్తా? మళ్ళీ ఈ సిండికేట్ అన్న ఆబ్జెక్ట్‌ని నేను మళ్ళీ డీస్ట్రక్చరింగ్ చేస్తా. ఓకే. సారీ. కాన్స్ట్ సిండికేట్‌లో నాకు పర్సన్ 1 కావాలి. అలాగే పర్సన్ 2 వద్దు. పర్సన్ 3 కావాలి. అలాగే పర్సన్ 4 కావాలి. ఎక్కడి నుంచి కావాలి? సిండికేట్ నుండి కావాలి. ఓకేనా? ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఇక్కడ పర్సన్ 1, పర్సన్ 3 అలాగే పర్సన్ 4 అని ఇస్తున్నాను. సేవ్ చేసుకో. చూసారు కదా మనకొచ్చింది. ఫస్ట్ పుష్ప 1 అనేవాడు పర్సన్ 1. సిండికేట్‌లో పర్సన్ 1 పుష్ప, అలాగే సిండికేట్‌లో పర్సన్ 3 జాలరెడ్డి, అలాగే సిండికేట్‌లో పర్సన్ 4 ఎవరు? మాంగళ్యం సీను. వచ్చినాయి కదా కరెక్ట్‌గా. చూసారు కదా! ఇందాక రాసిన దానికి, ఇప్పుడు రాసిన దానికి మీరు కంపేర్ చేస్తే మనకి ఇప్పుడుది నీట్‌గా ఉంటది. మనకు చూడగానే అర్థం అవుతుంది. ఓకేనా? ఓకే. 'పుష్ప' అనే మూవీ అనే ఆబ్జెక్ట్ నుండి సిండికేట్‌ని మనం ఏదైతే కావాలో దాన్ని తీసుకున్నాం. మళ్ళీ సిండికేట్ నుంచి ఎవరెవరైతే కావాలో వాళ్ళని మాత్రమే మనం తీసుకున్నాం. ఓకేనా? సో, ఇలా రాయడం వల్ల ఈ డీస్ట్రక్చరింగ్ అనేది మనం యూజ్ చేయడం వల్ల మన కోడ్ యొక్క రీడబిలిటీ అనేది పెరుగుతుంది. ఓకే. అర్థమైంది కదా! డీస్ట్రక్చరింగ్ అంటే. ఇప్పుడు మనం ప్రాప్స్ డీస్ట్రక్చరింగ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఏం చేస్తాం అంటే ఇప్పుడు మనం అంతా తీసేస్తున్నాను. ఓకే. ఇది కూడా తీసేస్తాను. ప్రాప్స్ అంటే ఏంటి మనకి? ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్‌కి డేటాని పాస్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. సో, ఇక్కడ మనకి ప్రాప్స్ డీస్ట్రక్చరింగ్ అనే ఒక కాంపోనెంట్ ఉంది. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. చైల్డ్ కాంపోనెంట్ అని. ఓకే. చైల్డ్ కాంపోనెంట్. ఓకేనా? సో, ఈ చైల్డ్ కాంపోనెంట్‌లో ఏం చేస్తానంటే హెచ్1లో హీరో అంటే ఇక్కడ హీరో నేమ్, అలాగే ఇక్కడ హీరోయిన్ నేమ్, అలాగే ఇక్కడ విలన్ నేమే ఇస్తా. ఓకేనా? సో, మనం ఫస్ట్ ఈ పేరెంట్ కాంపోనెంట్ నుండి చైల్డ్ కాంపోనెంట్‌కి డేటాని పాస్ చేయాలంటే ఫస్ట్ ఈ చైల్డ్ కాంపోనెంట్‌ని మనం ఈ పేరెంట్ కాంపోనెంట్‌లో ఇంజెక్ట్ చేయాలి. సో, నేను చైల్డ్ కాంపోనెంట్‌ని పేరెంట్ కాంపోనెంట్‌లో ఇంజెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? మనం పాస్ చేయాలనుకున్న డేటా ఏంటి? లెట్ మూవీ అనే ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఓకేనా? సో, ఈ మూవీ అనే ఆబ్జెక్ట్‌లో మళ్ళీ సేమ్ ఇందాకలానే సిండికేట్ మెంబర్స్ ఉంటారు. ఓకే. ఈ సిండికేట్ మెంబర్స్‌లో మనకి హీరో, విలన్ వీళ్ళందరూ ఉంటారు. సో, అక్కడి నుంచి సిండికేట్ నుంచి మనం హీరోని, విలన్ని పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్‌కి పాస్ చేద్దాం. ఓకే. అలాగే పీపుల్. పీపుల్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్. సో, ఈ సిండికేట్‌లో పర్సన్ 1 ఎవడు? మనకి పుష్ప. ఓకే. పర్సన్ 2 కేశవ. అలాగే పర్సన్ 3 ఎవడు? జాలరెడ్డి. అలాగే పర్సన్ 4 షికావత్ అనుకుందాం. ఓకేనా? అలాగే పీపుల్. పీపుల్ 1 ఎవరు? పుష్ప మామ. ఓకేనా? అలాగే పీపుల్ 2 శ్రీవల్లి. పీపుల్ 3 శ్రీవల్లి వాళ్ళ ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఈ మూవీ అనే ఆబ్జెక్ట్ నుంచి మనం హీరో ఎవరు? పుష్ప అని, ఈ శ్రీవల్లి అనే హీరోయిన్‌ని, అలాగే జాలరెడ్డి అనే వీళ్ళని మనం ఈ చైల్డ్ కాంపోనెంట్‌కి పాస్ చేయాలి. ఎలా పాస్ చేస్తాం? ప్రాప్స్ యూజ్ చేసి పాస్ చేస్తాం. సో, ఫస్ట్ మనం మన చైల్డ్ కాంపోనెంట్‌కి ప్రాపర్టీస్‌ని పాస్ చేయాలి. ఓకేనా?
నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే మనం ఇక్కడ 2 టైప్స్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్‌గా ఈ ఆబ్జెక్ట్‌ని మన చైల్డ్ కాంపోనెంట్‌కి పాస్ చేసేసి ప్రాపర్టీగా మళ్ళీ మన చైల్డ్ కాంపోనెంట్‌లో మనం డీస్ట్రక్చరింగ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఫస్ట్ ఇక్కడ పేరెంట్ కాంపోనెంట్‌లోనే డీస్ట్రక్చరింగ్ చేసేసి మనకేమేం కావాలో వాటిని డీస్ట్రక్చరింగ్ చేసేసి వాటిని ప్రాపర్టీస్ కింద చైల్డ్ కాంపోనెంట్‌కి పాస్ చేయడం. కానీ మనం ఈ 2 టైప్స్‌లో చేయొచ్చు. సో, ఫస్ట్ మనం డైరెక్ట్‌గా మొత్తం డేటా మొత్తాన్ని పాస్ చేసేసి మన చైల్డ్ కాంపోనెంట్‌లో డీస్ట్రక్చరింగ్ చేసుకుందాం. ఓకేనా? సో, మూవీ అనే ఆబ్జెక్ట్‌ని పాస్ చేస్తాం. సో, ప్రాప్స్ ఇప్పుడు ఒకసారి కన్సోల్.లాగ్ ప్రాప్స్‌ని కన్సోల్ చేద్దాం. ఓకేనా? సో, సేవ్ చేశాను. పేజ్ రిఫ్రెష్ చేస్తున్నాం. చూసారు కదా! మనకేమొచ్చింది? ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. మనకి ప్రాప్స్ అనే కీవర్డ్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ అన్నట్టు. ఓకేనా? సో, మనం ఇప్పుడు ఈ ప్రాప్స్‌ని ఎప్పుడైనా డీస్ట్రక్చరింగ్ చేయాలంటే ఏం చేయాలి? ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ చేయాలి. ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ మనం ఎలా చేస్తాం చూపించాను కదా! ఇందాక కర్లీ బ్రేసెస్‌లో చేస్తాం అన్నమాట. ఓకేనా? మనకి ప్రాప్స్ అన్న ఆబ్జెక్ట్‌లో మూవీ అంటే మనం ఏదైతే డేటాని యాక్సెస్ చేస్తున్నామో అంటే పాస్ చేసామో మన చైల్డ్ కాంపోనెంట్‌కి ఆ మూవీ అన్న ఆబ్జెక్ట్ అనేది ఉంది. చూసారు కదా! సో, మనకి ఈ ప్రాప్స్ నుండి మనకి మూవీ అనే ఆబ్జెక్ట్ అనేది ఉంది. సో, నేను ఇప్పుడు డీస్ట్రక్టింగ్ చేయాలంటే కాన్స్ట్ సిండికేట్ నేను డీస్ట్రక్టింగ్ చేస్తాను. ఎక్కడి నుంచి? ప్రాప్స్ డాట్ మూవీ. మనకి ప్రాప్స్ అనే ఆబ్జెక్ట్‌లో మూవీ అనే మనం పాస్ చేసిన ఆబ్జెక్ట్ ఉంది కదా! ఇది ఈ మూవీ అనే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మనం పాస్ చేసాం కదా! సో, అది ఎక్కడుంది? ప్రాప్స్‌లో ఆబ్జెక్ట్‌లా ఉంది. సో, ప్రాప్స్ డాట్ మూవీ ఆ మూవీ నుండి నేను సిండికేట్‌ని తీసుకుంటున్నాను. ఓకేనా? సిండికేట్ అనేది ఏంటి మనకి? సిండికేట్ అనేది కూడా మనకి ఒక ఆబ్జెక్టే. సో, కాన్స్ట్ ఈ సిండికేట్ అనే ఆబ్జెక్ట్ నుండి పర్సన్ 1 మనకి హీరో ఎవడైతే ఉన్నాడో వాడు, అలాగే హీరోయిన్. హీరోయిన్ కావాలంటే మనకి ఎక్కడ? పీపుల్‌లో ఉంది. సో, మనకి హీరోయిన్ కావాలంటే ఏంటి? ఇక్కడ పీపుల్‌ని కూడా తీసుకోవాలన్నమాట. పీపుల్‌ని కూడా డీస్ట్రక్షన్ చేయాలి. నా ఈ పీపుల్ అనేది ఏంటి? పీపుల్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్ అన్నట్టు. ఆ ఆబ్జెక్ట్‌లో పీపుల్ 2 అనేది మనకి శ్రీవల్లి. ఓకేనా? సో, పర్సన్ 1 తీసుకుంటాను. అలాగే విలన్ ఎవడు? జాలరెడ్డి. పర్సన్ 3 అలాగే పీపుల్ 2 ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం మనం? సిండికేట్ నుండి తీసుకుంటున్నాం. ఓకే. పర్సన్ 1, పర్సన్ 2ని సిండికేట్ నుంచి తీసుకుంటున్నాం. ఓకే. కాన్స్ట్ ఈ పీపుల్ 3 కదా! హీరోయిన్ పీపుల్ 2. ఈ పీపుల్ 2 అంటే హీరోయిన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం మనం? పీపుల్ నుండి తీసుకుంటున్నాం. అవునా? సో, ఇక్కడ మనం హీరో ఎవడు? పర్సన్ 1 అనేవాడు హీరో. పర్సన్ 2 అనేవాడు హీరోయిన్. సో, పీపుల్ 2 అనేది హీరోయిన్. అలాగే మనకి విలన్ వచ్చేసరికి పర్సన్ 3. ఓకే. సో, సేవ్ చేద్దాం. చూసారు కదా మనకి హీరో నేమ్ వచ్చింది. అలాగే హీరోయిన్ నేమ్ వచ్చింది. జాలరెడ్డి కూడా వచ్చాడు. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఈ మూవీ అనే ఆబ్జెక్ట్‌ని మన చైల్డ్ కాంపోనెంట్‌కి ప్రాపర్టీ లాగా పాస్ చేసి ఈ ప్రాప్స్‌ని మనం ఇక్కడ డీస్ట్రక్చరింగ్ చేస్తున్నాం అన్నట్లు. ఓకేనా? సో, మనం ఏం చేసాం డైరెక్ట్‌గా మన మూవీ ఆబ్జెక్ట్‌ని పాస్ చేసాం. అలా కాకుండా మనం ఇక్కడే డీస్ట్రక్షన్ చేసి పాస్ చేయొచ్చు అని చెప్పాను కదా! సో, అదెలా అంటే సింపుల్‌గా మనం చేసింది కట్ చేస్తాను ఇక్కడ. సో, ఇక్కడ ప్రాప్స్ అనేది తీసేయండి. మూవీ నుండి పీపుల్ అలాగే సిండికేట్‌ని తీసుకుంటున్నా. ఓకే. సిండికేట్ నుంచి పర్సన్ 1, పర్సన్ 3 అలాగే పీపుల్ నుండి పీపుల్ 2ని తీసుకుంటున్నాం. ఇక్కడ మనం డైరెక్ట్‌గా మన మూవీ అన్న ఆబ్జెక్ట్‌ని పాస్ చేయకుండా ఓకే. హీరో అనే అట్రిబ్యూట్‌కి పర్సన్ 1, హీరోయిన్ అనే అట్రిబ్యూట్‌కి పీపుల్ 2 అలాగే విలన్ అనే అట్రిబ్యూట్‌కి మనం
ఈ పర్సన్ 3ని పాస్ చేస్తాం. ఓకేనా? ఇవన్నీ ఏంటి మనకి ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అనేవి ఎక్కడికి పాస్ చేస్తున్నాం? చైల్డ్ కాంపోనెంట్‌కి పాస్ చేస్తున్నాం. సో, చైల్డ్ కాంపోనెంట్‌లో మనం ప్రాప్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి ప్రాప్స్ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ అనమాట. చూసాం కదా ఇందాక ప్రాప్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ అని. సో, ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ప్రాప్స్‌ని డీస్ట్రక్చరింగ్ చేస్తాను. ఓకేనా? హీరో ప్రాప్స్‌లో హీరో ఉంది. అలాగే హీరోయిన్ ఉన్నాడు. సారీ హీరోయిన్ ఉంది. అలాగే విలన్ గూడా ఉన్నాడనమాట. సో, వీళ్ళందరూ ఎక్కడున్నారు మనకి ప్రాప్స్‌లో ఉన్నారు. మీకొకసారి డౌట్ ఉంటే ప్రాప్స్‌ని కన్సోల్ చేసి చూపిస్తాను మళ్ళీ. ఫాక్ ప్రాప్స్. ఓకే. సో, సేవ్ చేద్దాం. ఇందాక మనం తీయలేదు కదా! అందుకే మనకు ఎర్రర్ అయితుంది. సో, వీటిని రిమూవ్ చేసేద్దాం. రైట్. తర్వాత మనం ప్రాప్స్‌ని కన్సోల్ చేస్తే ప్రాప్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. మనం ఆ ప్రాప్స్ అనే ఆబ్జెక్ట్‌లో మనకి హీరో ఉన్నాడు. అలాగే హీరోయిన్ ఉంది. అలాగే విలన్ అనేవాడు ఉన్నాడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రాప్స్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ చేసి ఇక్కడ మనం డైరెక్ట్‌గా వాల్యూస్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఓకే. అలాగే విలన్. పుష్ప, శ్రీవల్లి, జాలరెడ్డి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ప్రాప్స్‌ని డీస్ట్రక్చరింగ్ చేస్తున్నాం. ఇలా మనం సెపరేట్‌గా ప్రాప్స్‌ని డీస్ట్రక్చరింగ్ చేయకుండా డైరెక్ట్‌గా ఇక్కడే మనం డీస్ట్రక్టింగ్ చేయొచ్చు ఇలా. హీరో, హీరోయిన్ అలాగే విలన్. సో, సేవ్ చేసా. మనకి ఎర్రర్ అయితే ఏమి రాదు. సేమ్ అవుట్‌పుట్ వచ్చిద్ది. ఓకేనా? సో, ఈ విధంగా గూడా మనం డీస్ట్రక్చరింగ్ చేయొచ్చు. ఇది కూడా డీస్ట్రక్చరింగే అనమాట. ఇది కూడా మన డీస్ట్రక్చరింగే అనమాట. హోప్ మీ అందరికీ డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటో అర్థమైందనుకుంటున్నాను. అలాగే ప్రాప్స్ డీస్ట్రక్చరింగ్ గురించి కూడా అర్థమైందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.